ఒకటి కాదు, రెండు కాదు, పలు దఫాలు పవన్ కళ్యాణ్ చంద్రబాబుని కలిసినటువంటి అంశం ఏంటంటే తనకు 1/3 సీట్స్ కావాలని, అట్లాగే 2 ఏళ్ల ముఖ్యమంత్రి పదవి కావాలని. అప్పుడు కాపు ఓటింగ్ పూర్తిగా పోలరైజ్ అయ్యి ఇటు పక్కకు వస్తుంది. కాపులు ఖచ్చితంగా రాజ్యాధికారం కోరుకుంటున్నారు. నేను మీరు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాను, మనం కలిసి సంకీర్ణంగా అధికారంలోకి రావాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేన సంకీర్ణం రావాలి, కాబట్టి మాకు 1/3 కావాలని చెప్పడం, ముఖ్యమంత్రి పదవి షేరింగ్ కావాలని చెప్పడం జరిగిందట. తను పవన్ కళ్యాణ్ వాళ్ళకి చెప్తున్నటువంటి లెక్కది. అందులో భాగంగానే షేరింగు ఈ పాయింట్ కూడా. అయితే ఈ మధ్యన జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుసగా సీట్లు అనౌన్స్ చేసేస్తున్నటువంటి నేపథ్యంలో మన ఇద్దరం కలిసే సీట్లు అనౌన్స్ చేద్దాం, ఒక్కొక్క దశలో మొత్తం 3 దశలో 4 దశల్లోనూ 30 40 పేర్లు అనౌన్స్ చేద్దాం, ముందు మాకు ఇచ్చే 60 సీట్లు ఏంటో చెప్పండి, ఆ సీట్లలో మా అభ్యర్థుల పేర్లు చెప్తాం, మీ అభ్యర్థుల పేర్లు కలిపి ఇద్దరం కలిసి ప్రకటిస్తామని పవన్ కళ్యాణ్ చెప్తే, అది మాట్లాడదాం అంటూ చంద్రబాబు నాయుడు అలా సాగతీస్తూ వెళ్ళిపోవడం, ఈలోపు తను 2 సీట్లు అనౌన్స్ చేయడంతోనే ఈ వివాదం వచ్చింది అన్నటువంటి మాట వినబడుతోంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాజాగా చెప్పినటువంటి నేపథ్యంలో ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో చూడాలి.